హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రైంబో టేస్ట్. నేను మీ కళ్యాణి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి నోట్లో పెట్టుకోగానే వెన్నెల కరిగిపోయే పూతరేకులు ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వచ్చేసేయండి. ఈ పూతరేకుల్లో వేసుకోవడానికి నేను డ్రై నట్స్ తీసుకుంటున్నానండి. దాంట్లో నేను క్యాష్యూ సన్నగా తరిగి పెట్టుకుంటున్నాను. అలాగే బాదం పప్పు కూడా సన్నగా తరిగి పెట్టుకుంటున్నాను. ఈ రెండు కూడా చక్కగా మిక్స్ చేసి పెట్టుకుంటున్నాను. మీరు కావాలంటే పిస్తా కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. నేను ఈ పూతరేకుల్ని పంచదారతో చేస్తున్నానండి. అందుకోసం నేను పంచదారని పొడి చేసి పెట్టుకున్నాను. మీరు దీని ప్లేస్లో బెల్లం కూడా తీసుకొని తురుముకుని ఉంచుకోవచ్చు. అలాగే నెయ్యి కూడా కాచి పెట్టుకున్నానండి. ఇవి రేకులండి, మన మార్కెట్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. నేను మార్కెట్ నుంచి తెచ్చుకున్నాను. అవకాశం ఉంటే ఈ రేకులు ఎలా తయారు చేయాలో కూడా నేను వీడియో తీసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తానండి. ఫస్ట్ ఒక రేకు వేసాను, దాని మీద సెంటర్లో కొంచెం నెయ్యి వేసుకొని ఇంకొక రేకు పెట్టుకున్నానండి. దానిపైన షుగర్ పౌడర్ ఉంది కదా, అది వేసుకున్నాను. అలాగే ఒక స్పూన్ ఉండేలాగా డ్రై నట్స్ యాడ్ చేసుకోవాలండి. 2 స్పూన్లు నెయ్యి కూడా అంతా వేసుకుంటున్నానండి. ఎలా ఫోల్డ్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ ఆ సైడ్ ఈ సైడ్ ఫోల్డ్ చేసుకోవాలండి. అలాగే కింద సైడ్ పై సైడ్ కూడా దగ్గరికి ఫోల్డ్ చేస్తున్నాను, చూస్తున్నారు కదా. లాస్ట్లో ఏం చేస్తానంటే ఇంకా కొంచెం గీ యాడ్ చేస్తున్నానండి. ఈ ఫోల్డింగ్ అనేది అలా స్టిక్ అయి ఉండడం కోసం. మనం డ్రై నట్స్ తీసుకున్నాం కదండి, అవి వీలైనంత వరకు సన్నగా తరగడానికి ప్రయత్నించండి. లేదంటే మనకి రేకులు చాలా పలచగా ఉంటాయి, అవి చిల్లిపడి బయటకు వచ్చేస్తాయండి. అందుకోసం సన్నగా తరిగి వేసుకోవాలి. నేను మరలా ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి పూతరేకు ఎలా చుట్టుకోవాలో. ఫస్ట్ ఒక రేకు పెట్టుకున్నాను, దానిపైన నెయ్యి వేసుకుని ఇంకొక రేకు పెట్టుకున్నానండి. సెంటర్లో కొంచెం నెయ్యి వేసుకున్నాను. ఆ తర్వాత నేను పంచదార పౌడర్ వేసుకున్నాను, 1 స్పూన్ డ్రై నట్స్ వేసుకున్నాను. అంతా దగ్గర చేసుకుని ఫోల్డ్ చేసుకుంటున్నానండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ తీరులోనే మన పూతరేకులని చక్కగా చుట్టుకోవచ్చండి. ఎన్ని ఉన్నా సరే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మన పంచదార బదులు బెల్లం కూడా వాడచ్చండి. బెల్లం పూతరేకులు కూడా రుచిలో చాలా బాగుంటుంది. ఇంతేనండి, తింటే వెన్నెలా కరిగిపోయే పూతరేకులు. ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనే విషయం నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.